రేపే ఎంతో శక్తివంతమైన కార్తీక అమావాస్య. అమావాస్య తిథి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఇలా ఈ విధంగా స్నానం చేయటం వలన మంచి శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారు అని చెప్పవచ్చు. మీ గ్రహ దోషాలతో పాటు మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సర్వదరిద్రాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి. ఇలా స్నానం చేయటం వలన మీ శరీరం శుద్ధి అయిపోతుంది. ఇలా స్నానం చేయటం వలన మనకి చక్కగా అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కార్తీక మాసంలో మనం స్నానానికి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం కదా. స్నానం ఏంటంటే చాలా వరకు కూడా మానవుడి యొక్క శరీరం అనేది శుద్ధి చేయడమే కాదు, మానవుడిలో ఉండే కొన్ని పాపాలను కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి. అంత చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా స్నానం చేయటం వలన మనకి చాలా వరకు కూడా మంచి జరుగుతుందని ఒక రకంగా చెప్పవచ్చు. కార్తీక మాసంలో మనం స్నానానికి చాలా ప్రాధాన్యతను ఇస్తాం. కాబట్టి మీరు ఈ నెల రోజులు కూడా కార్తీక స్నానం ఆచరించకపోయినా, అలానే మీరు ఏంటంటే ఈ నెల రోజులు కూడా మేము కార్తీక స్నానాన్ని చేయలేదండి, చేసే అంత వీలు మాకు కుదరలేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కేవలం ఈ అమావాస్య రోజు చేసిన మీరు నెల రోజులంతా కూడా స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఇలా స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక అమావాస్య అంటే ఇంకా చివరి రోజు. ఈ రోజుతో మనకి కార్తీక మాసం ముగుస్తుంది. మనం నెల రోజులు కూడా నియమనిష్టలతో శివారాధన చేసుకుంటూ చక్కగా భక్తి శ్రద్ధలతో భక్తిలో లీనమై ఉంటూ ఉంటాము. అంటే ఈ మాసమంతా కూడా శివుడికి అంకితం చేయబడిన మాసం. శివకేశవులకు కానీ మనం శివుడిని కానీ పూజించుకుంటూ నియమనిష్టలతో ఆచరిస్తూ ఉంటాము. ప్రతిదినం పండుగ దినంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతిరోజు పర్వదినం లాగానే పరిగణిస్తూ ఉంటాము. కార్తీక సోమవారాలు, అమావాస్యలు, ఆదివారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా చివరగా కార్తీక అమావాస్య, ఇది పరమ పవిత్రమైనది. ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషమని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా స్నానం చేస్తే 7 ఏళ్ల దరిద్రం పోతుంది. అలానే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివానుగ్రహం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా స్నానం చేయండి. అలానే ఇంకొకటి ఏమిటి అంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. కొన్ని తప్పులను మాత్రం ఈరోజు అస్సలు చేయకండి. ఇలా కనుక ఈరోజు మీరు తప్పులు చేస్తే మాత్రం సంవత్సరం పొడుగునా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన సంవత్సరం అంతా కూడా బాధపడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు ఇలాంటి తప్పులను అయితే అస్సలు చేయకండి. మనం ఈ రోజున మీకు కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయండి. చాలా మంచిది. అంటే ఇన్నాళ్ళ నుంచి మా కోరిక తీరడం లేదు, మాకు దైవానుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటాము కదా. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మానవ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో అంటే బ్రహ్మి ముహూర్తం అంటూ ఉంటారు కదా. ఆ బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల నుంచి 5 గంటల 27 నిమిషాల వరకు ఉంది. రేపు ముఖ్యంగా ఈ సమయంలో దేవతలు మేల్కొనే సమయం అన్నమాట. ఈ సమయంలో మనం కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది. నార్మల్గా ఈ స్నానం నూతిల దగ్గర కానీ నదుల దగ్గర కానీ చేసుకోవాలి. ఒకవేళ మీకు కుదరకపోతే ఇంట్లోనే ఈ విధంగా స్నానం చేసిన అంతటి ఫలితం అయితే మీకు కలుగుతుంది. ఆ సమయంలో ఎవరైతే చన్నీళ్లతో స్నానం చేసి లేదంటే శరీరం సహకరించకపోతే గోరువెచ్చని నీటితో కూడా స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని పూజా గదిలో శివ పార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం
మనకు అంటే స్తోమతకు తగ్గట్టుగా ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఇలా దీపం పెట్టుకుంటే సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది. ఈరోజు మనం శివాలయానికి వెళ్ళినా కూడా శివుడిని దర్శించుకొని రావాలి. అది కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా చేయండి. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు నదుల దగ్గరికి వెళ్ళే వీలు ఉండదు కదండి అందరికీ కూడా. కాబట్టి అలాంటి వారు ఈ విధంగా స్నానం చేయండి. ఇలా స్నానం చేయగానే మనకి ఎప్పుడు కూడా మానవుడిపై ఏంటంటే కనుక నీళ్లు పడినప్పుడు స్నానం చేసేటప్పుడు ఆ మలినాలన్నీ కూడా అంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు చేస్తూ ఉంటాం కదా, అబద్ధాలు చెబుతూ ఉంటాం, ఒకరిని బాధ పెడుతూ ఉంటాం, ఒకరిని హింసిస్తూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాలలో కావాలని మనం చేయము, కానీ మనకు ఇలా అవసరాలను బట్టి కొన్ని చేయాల్సి వస్తుంది. జీవితం అన్నప్పుడు ఇలా మనము తప్పకుండా చేస్తూ ఉంటాం. వాటికి ప్రాయశ్చిత్తంగా వాటిని తొలగించుకోవడానికి స్నానం చక్కగా పనిచేస్తుంది. అలానే కాకుండా దరిద్ర బాధలు పోవడానికి, పూర్వకర్మ శాపాల నుంచి బయటపడడానికి, కొన్ని పాపాలను తొలగించుకోవటానికి, పాపాల నుంచి మనం ఏంటంటే విముక్తిని కలిగించుకోవటానికి కూడా ఈ స్నానం అయితే మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. మీరు ముందుగా ఏంటంటే ఒక బకెట్ నీళ్లను తీసుకొని రాత్రంతా కూడా వెన్నెల పడేలాగా ఒక చోట పెట్టుకోండి. మీ ఇంట్లోనే బాల్కనీస్ ఉంటాయి కదా, లేదంటే కనుక ఎక్కడైనా సరే మనకి వెన్నెల నీడ పడేలాగా బకెట్ నీటిని బయట పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మనం స్నానం చేసేటప్పుడు ఆ నీటిని తీసుకొని ఆ నీటిలో పసుపు అలాగే ఉప్పు, ఎందుకంటే కనుక సముద్రం నుంచి ఉప్పు లభిస్తుంది కదా, దీంట్లో అంటే లవణం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఏంటంటే కనుక శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నెగటివ్ని తీసేస్తుంది, నకారాత్మక శక్తుల నుంచి బయటపడేస్తుంది. అలానే పసుపు గురించి అందరికీ తెలిసిందే. పార్వతీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం. పసుపుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. లక్ష్మీదేవి కూడా పసుపుని ఇష్టపడుతుంది. కాకపోతే ఈరోజు చిటికెడు పసుపును బకెట్లో వేసుకోవాలి. ఈ బకెట్ నీరులో కొంచెం ఒక 5-6 ఉప్పు రాళ్లను వేసుకొని స్నానం చేయాలి. రాక్ సాల్ట్ అంటాం కదా, అది కలుపుకొని స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కావేరీ నది, గంగా నది పేర్లను తలుచుకుంటూ ఆ నదిలో మేము స్నానం చేస్తున్నాము అనుకుంటూ స్నానం చేయండి. ఖచ్చితంగా ఆ నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. ఇలా ఈరోజు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారికి మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. వారి జీవితం ఖచ్చితంగా మారిపోయి వారికి దైవానుగ్రహం కలుగుతుంది. వారి జీవితంలో ఎనలేని సంపద వారి సొంతం అవుతుంది. వారికి ఉండే సగానికి సగం ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇలా స్నానం చేయండి. మనిషిని ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతుంది. నార్మల్గా మనం ఒక 2 రోజులు స్నానం చేయకపోతే కొంచెం బద్ధకిస్తూ ఉంటాం. అదే స్నానం చేయగానే యాక్టివ్ అయిపోతూ ఉంటాం కదా. కాబట్టి నీళ్లకు అంతటి శక్తి ఉంటుంది. నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెబుతారు. నీళ్లు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి ఈ నీళ్ల వల్ల మనం ఏంటంటే కనుక అద్భుతాలను చూడవచ్చు, అద్భుతాలను సృష్టించవచ్చు అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు. అందుకే ఈ విధంగా స్నానం చేసి మీరు ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. అక్కడ మీరు ఈ చిన్న నియమాలను ఆచరించండి. ముఖ్యంగా ఈరోజు కార్తీక అమావాస్య ఆదివారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు చేసే పరిహారాలకు, ఈరోజు చేసే దాన ధర్మాలకు, అలానే దీపానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఏది చేసినా కానీ మనకు ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇలా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. వీలుంటే పిండి దీపం పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా అంటే రోజు ఎలాగైతే దీపం పెడతారో అలా దీపం పెట్టుకోండి. అలా కూడా సరిపోతుంది. ఖచ్చితంగా ఈరోజు దీపం అయితే పెట్టండి. దీపం పెట్టిన తర్వాత మన ఇబ్బందులు తొలగిపోవాలని, మనకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని మీరు రూపాయి బిళ్ళను వేసి దీపం పెట్టండి. దీపంలో అలా పెట్టిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను దానం చేయండి. అలా చేయటం వలన మీకు ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. మీరు ఈరోజు ఏంటంటే చాలామంది హెయిర్ కటింగ్ చేయించుకోవటం, గడ్డం చేయించుకోవటం, అలానే మనకు ముఖ్యమైన అమావాస్య కూడా ఉంది కదా, ఆదివారం కాబట్టి ఇలాంటి పనులను అసలు చేసుకోకూడదు. మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, శాస్త్రాలలో కూడా మనకు చెప్పబడుతుంది. అంటే మనం షేవింగ్ చేసుకుంటూ ఉంటాం, గడ్డం చేసుకుంటూ ఉంటాం, అలానే జుట్టుని కత్తిరించుకోవటం, గోర్లను కత్తిరించుకోవటం, దానికి తోడు ఏంటంటే నల్లటి వస్త్రాలను ధరించడం, ఇవన్నీ కూడా ఈరోజు నిషిద్ధం. ఇవి చేయకపోవటం చాలా మంచిది. ఇవి చేస్తే జన్మజన్మల దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అలానే కాకుండా మనం చాలా ఇబ్బందులను పడాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా మనకు వస్తుంది. పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు, ఇంట్లో మన పెద్దవారు కూడా మనకు చెప్తారు, ఈరోజు అమావాస్య, గోర్లను అంటే కత్తిరించకూడదు, గోర్లను అంటారు. కాబట్టి ఏంటంటే తలను విరిపోసుకోవటం ఇలాంటివి చేయకండి. చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి, వీలుంటే ధూపం వేసుకోండి. అలానే శివుడికి ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. మరి చూశారు కదా, ఇలా ఈ విధంగా అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే అమావాస్య రోజున శివుడికి ఈ విధంగా పూజ చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.